ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులు యువతపై ఎన్నట్లు పేర్కొన్న లాఠీ చార్జిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మెలుకూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నీట్ పరీక్ష వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని, నీట్ విధానాన్ని రద్దు చేసి ఎన్టీఎన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టీయర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపిస్తూ ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని సిపిఎం డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో కొత్త ఉద్యోగాలు సృష్టించకపోగా కనీసం నోటిఫికేషన్లు ఇస్తే అవి కూడా లీకేజీలు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నీటి ప్రశ్నపత్రాలు అనేక సార్లు లీక్ అయినాయి. ఆ లీకులకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అనేక వ్యయ ప్రయాసాలకు కోర్చి విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో నిన్న ఢిల్లీ చలో పార్లమెంట్కి పిలుపునిస్తే పోలీసులు విచక్షణ రహితంగా లాఠీలతో నిరూపించడం అనేది సిగ్గుమాలిన చర్య. ఈ చర్యలను ఖండిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు తీసుకురాకుండా, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సోయి లేకుండా ఉన్న ఉద్యోగాలు ఉడబెడుతుంది. కనీసం నేషనల్ టెస్ట్ ఏజెన్సీ కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. పేపర్ లీకేజీలు అవుతున్నాయి. సాక్షాత్తు గుజరాత్లోనే ఈ పేపర్ లీకేజీలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయని ఆలోచించి దీని మీద ప్రత్యేకమైన దర్యాప్తు చేయాల్సినటువంటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కనీస చర్యలు కూడా తీసుకోవట్లేదు. అనేక వ్యయప్రాసాలకు వచ్చి లక్షల రూపాయలు పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ప్రిపేర్ అయ్యి చివరికి ఎగ్జామ్ రాస్తే పేపర్ లీకేజ్ అంటే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? కనీసం సోయి ఉండాలి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. అలాంటి సోయి లేకుండా ఆ విద్యాశాఖ మంత్రిని కూడా నిమ్మకు నేతల్లో వివరించడం, విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో పెట్టే విధంగా వివరించడం, ఆ బాధ్యులను శిక్షించకపోవడం, ఇట్లాంటి చర్యలు ఈ బీజేపీకి ఆనవాయితీగా మారుతుంది. ఈ చర్యలకు వ్యతిరేకంగా నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఢిల్లీలో చలో పార్లమెంట్కి పిలిపిస్తే వాస్తవాయి గోళాలు, వాటర్ కెనాళ్ళు, లాఠీ చార్జీలు. వీళ్ళు కూడా ఈ దేశ పౌరులే కదా, ఈ భారతదేశ దేశభక్తులే కదా, వాళ్ళు కూడా హిందువులే కదా. మరి ఇష్టం ఉన్నట్టు ఆ హిందువుల మీద, ఈ దేశంలో పౌరుల మీద లాఠీ చార్జ్ చేస్తే, టియర్ గ్యాస్ కొడితే, బాష్పవాయుగాలు కొడితే, వాటర్ కెనాళ్ళు కొడితే ఇదేమి ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులందరికీ, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ భరోసా కల్పించాల్సినటువంటి మీరే ఈ రకంగా చిత్రహింసలు పెట్టి లాఠీ దెబ్బలు నిలిపిస్తే ఖచ్చితంగా ఈ పాపం, ఈ ఊసురు ఊరికే పోదు. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో బీజేపీ పార్టీకి చరమగీతం పాడతారు. విద్యార్థులే కాదు, యువకులే కాదు, వాళ్ళ వెంట తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ వెంట పౌర సమాజం ఉంటుంది, వారి వెంట యావత్ ప్రజానీకం ఉంటారు. దేశ భవిష్యత్తు ఇప్పటికే విద్యార్థుల చోదక శక్తి, యువకుల చోదక శక్తి, ఆ చోదక శక్తి మొత్తం కూడా నిర్వీర్యమవుతున్నది. కాబట్టి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇలా బీజేపీ పార్టీ దేశభక్తి పేరుతో అని చెప్తున్నది. దేశభక్తి అంటే ఇదే లాఠీలు నిరూపించడమా? విద్యార్థులపై, అమాయకమైన విద్యార్థులపైన కొట్లాడమా? అమాయకమైన విద్యార్థులపైన టియర్ గ్యాస్ ప్రయోగించడమా? ఇదేమీ అన్యాయం? ఈ దేశ పౌరుల మీద ఇట్లా విచక్షణ రహితంగా ఎందుకు కొడుతున్నారు? ఎవరి మీద కొడుతున్నారు? పక్క దేశం వాళ్ళు కాదే, ఉగ్రవాదులు కాదే వాళ్ళు. ఈ దేశ పౌరులే, ఈ దేశానికి రేపు భవిష్యత్తు ఇచ్చే వాళ్ళే.
ఈ దేశానికి అనేక రకాల చోదక శక్తి ఉండే వాళ్ళని ఇలా మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి దెబ్బలు కొడితే పౌర సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పేసి భవిష్యత్తులోనైనా మొత్తం కూడా సమాజం మేల్కొనే రకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమ పోరాటాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికైనా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. మిల్కూరు వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి.